కానీ ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం అమ్మ వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకున్నప్పుడు అరే ఇది ఎక్కడో సంభవం నేను మిస్ అయ్యానేమో అనిపించిన పాయింట్ అని అనిపించిందా మీకు? జాయింట్ ఫ్యామిలీ అండి ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడున్న పిల్లలకి జాయింట్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు. మేము ఆ జాయింట్ ఫ్యామిలీలో చాలా నేర్చుకున్నాం యాక్చువల్లీ. ఇప్పటికి కూడా స్టిల్ వి కజిన్స్ మేము ఓన్ సిస్టర్స్ ఓన్ బ్రదర్స్ లానే ఉంటాం. ఇప్పుడు పిల్లలకి వాళ్ళు ఒక్కరే ఉండడం వల్ల దే ఆర్ మిస్సింగ్ అవుట్ సో మచ్ అనిపిస్తుందండి. అదొక్కటి. అండ్ ఇప్పుడు అందుకే నేను మా చెల్లి వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లోనో మా పాపను కూడా అదే స్కూల్లో వేశాను. ఓకే, అట్లీస్ట్ ఉండడము. మనం ఎంత చెప్పినా పిల్లలు నేర్చుకోరండి. పియర్ గ్రూప్తోనే వాళ్ళు బాగా నేర్చుకుంటారు కదా. సో అది అదొకటి ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి మిస్ అవుతుంది అనిపిస్తుంది. మీరు చిన్నప్పుడు తాటి ముంజలు అవును మనకి సీజన్లో వస్తాయి కదా, అవి కూడా పంచుకునే వాళ్ళం. అందరు పిల్లలు కదా, 10 మంది పిల్లలు అంటే ఒక్కొక్కరికి 3 4 పంచుకునే వాళ్ళు. ఇప్పుడంటే సర్ప్లస్ ఇచ్చేస్తున్నాం. ఫస్ట్ బేబీస్కి వాళ్ళు ఎంత కడుపు నిండా తిననివ్వండి, తర్వాత మనం తిందాము అంటే వాళ్ళకి దే ఆర్ నాట్ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ స్కేర్సిటీ. ఇప్పుడు ఎందులో కూడా బట్టలు కూడా సర్ప్లస్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళు అడగక ముందే మనమే ఇచ్చేస్తున్నాము. ఎవ్రీథింగ్ మనం సర్ప్లస్ ఇచ్చేయడం వల్ల వాళ్ళకి అప్పుడప్పుడు ఆ వాల్యూ తెలియదేమో అప్పట్లో మాకు. అది మేము పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నమాట. మేము కూడా మా పిల్లలకి అదే చేస్తుంటాము. కానీ అది డిఫరెన్స్ బిట్వీన్ దట్ జనరేషన్ అండ్ దిస్ జనరేషన్.